వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. మాదాపూర్ ఓయే రూమ్ లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి, పార్టీ ఇచ్చిన ప్రియాంక రెడ్డి. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించినట్లుగా అనుమానం. పోలీసుల అదుపులో కన్హా, ప్రియాంక తదితరులు. డ్రగ్స్ పై ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే, మరోవైపు కొందరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తున్నారో గానీ డ్రగ్స్ ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఆఖరికి కటకటాల పాలవుతున్నారు. తాజాగా పేరు మోసిన కొరియోగ్రాఫర్ కన్హా మహంతి డ్రగ్స్ వాడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఓ ప్రముఖ ఛానల్లోని డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్ గా కన్హా మహంతి ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం అతనికి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇలాంటి టైంలో అరెస్ట్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, కన్హా ఫ్రెండ్ అయిన ప్రియాంక రెడ్డి పార్టీ పేరుతో మాదాపూర్లోని ఓయో రూమ్లు బుక్ చేసింది. ఆ రూమ్స్ కు ఫ్రెండ్స్ ను పిలిచి పార్టీ ఇచ్చింది. ఇక పార్టీ అంటే చుక్కముక్క కామన్, కానీ వీరు ఓ ఆకు ఎక్కువే చదివారు. ఏకంగా డ్రగ్స్ తోనే పార్టీ చేసుకున్నారు. ఇక మాదాపూర్ ఓయో రూమ్స్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి కన్హా అండ్ గ్యాంగ్ షాక్ అయ్యారు. దీంతో పోలీసులు అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అందరూ కలిసి మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి పలు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అక్కడి నుండి కొందరు సప్లయర్స్ ద్వారా హైదరాబాద్ తెప్పించి పార్టీ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. MDMA డ్రగ్స్ తో పాటు మరో 2 రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కన్హా, ప్రియాంకతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుండి హైదరాబాద్ డ్రగ్స్ ఎలా తెచ్చారు, ఇంకా ఈ వ్యవహారంలో ఎవరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఓవైపు తన కష్టంతో పాటు లక్ కూడా కలిసి వచ్చి కన్హా పేరు తెచ్చుకున్నాడు. ఇంతలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు చేతులు కాల్చుకున్నాడు. ఓ స్టేజ్కు ఎదుగుతున్నామంటే ఒదిగినట్లు ఉండాలే కానీ ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ కిందికి పడిపోవడం మాత్రం ఖాయమంటున్నారు నెటిజన్లు. మీరేమంటారు? కామెంట్స్లో తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.